అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యనిర్వాహక సమావేశం విజయవాడ సెంట్రల్. అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యనిర్వాహక సమావేశం విజయవాడ గాంధీనగర్లో ఒక ప్రైవేట్ హోటల్లో జరిగింది. రాష్ట్రంలో ఉన్న మాల సంఘాలు హాజరయ్యారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పలపాటి దేవిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యవర్గం ఎన్నిక మరియు నియామక పత్రాలు జారీ చేశారు. ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్పై చర్చ, దళితుల హక్కుల అణచివేతను ఎదుర్కొనేందుకు భవిష్యత్తు కార్యాచరణ మరియు రూపకల్పనపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పాలపాటి దేవిప్రసాద్, కోన జోసెఫ్, గురునారాయణ, గంగాధరరావు, పిల్లి రాజు, భూషణం, శ్రీరాములు, శశిభూషణ, హైకోర్టు అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక, మీరు వర్గీకరణ చేస్తే మీ యొక్క రాజ్యం యొక్క కోశాలను కదిలిస్తాము అని గట్టి వార్నింగ్ ఇచ్చినటువంటి ఉప్పులేటి దేవిప్రసాద్ గారు ఈ యొక్క రోజు ఒక కార్యవర్గ సమావేశాన్ని ఏర్పరచుకొని ఈ యొక్క కార్యవర్గ సమావేశం ద్వారా రాష్ట్ర నలుమూలలు కూడా ఒక మాస్ యాజిటేషన్ ని వర్గీకరణ వాదుల యొక్క గుండెల్లో రైలు పరిగించేటట్లుగా వర్గీకరణ చేస్తే మన యొక్క రాజకీయ సన్యాసమే మనకు జరుగుతుంది అనేటటువంటి ఒక ఉద్దేశాన్ని వాళ్ళు కల్పించాలని ఈ కార్యవర్గాన్ని ఈ రోజు ఏర్పాటు చేసుకోవడానికి ఒక లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ఇక మీటింగ్ కి పిలవడం జరిగింది. ఈ యొక్క కార్య గట్టిగా జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ. ఈనాటి అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు మరి యొక్క కార్యక్రమాన్ని నడిపించేటువంటి బాధ్యత తీసుకొని అధ్యక్షులు ఉన్నటువంటి వైస్ చైర్మన్ గౌరవ రామారావు గారు, జోసఫ్ గారు, మంచిగా నాగమల్లేశ్వర్ గారు, సుధా మేడం గారు, మరి పెద్దలు వచ్చినటువంటి నా మాల రక్త సంబంధికులందరూ కూడా మనస్ఫూర్తిగా జైలు తెలియపరుచుకుంటూ ఉన్నా. రామారావు గారు ఇందాకనే చిన్న పాట చూడమని నేను చిన్న పాట వచ్చిన పాడి